గంధపు చెట్లతో పాటు మణిమాణిక్యములను ఒడ్డుకు తోసుకుంటూ వచ్చే కావేరీ నీటితోనూ సంధ్యకాంతుల సొగసుల వెలుగులతోనూ నిండి ఉన్న పంట చేలు చుట్టిన శ్రీరంగమే. నాభిలోన చతుర్ముఖ బ్రహ్మదేవుడిని సృష్టించిన వాడు, ప్రళయకాలమున అన్నిటినీ మింగినవాడు, నన్నేలు నా తండ్రి, నా స్వామి, ఆ దేవాది దేవుడు శ్రీరంగనాథుడిగా నివసించే ప్రదేశము అందురు వినండి. ఎర్రచందనములతో పాటు యోగ్యత నిండిన అభిమానవంతులైన ఆడవారు సింగారించుకునే పూల పరిమళములతో ప్రవహించే కావేరీ నీటితో చుట్టిన శ్రీరంగమే. ప్రళయకాలమున ఈ భూమిని మింగి మర్రి ఆకుపై పడుకున్న మాయాలోలుడు, మణులతో మెరిసే ఎత్తైన కిరీటము కలిగిన స్వామి, పడగల ఆదిశేషుడి పానుపపై పవళించిన ఆ శేషశయనుడు శ్రీరంగనాథుడిగా నివసించే ప్రవిదేశము అందురు వినండోహో. తీయని నీటితో ప్రవహించే కావేరీ నది పక్కన ఆకాశమును తాకే తోటలలో కమ్మగా పాడే తుమ్మెదలు నిండిన అందమైన శ్రీరంగమే. బలిచక్రవర్తి చేతిలోని నీటిని చక్రము కలిగిన చేతితో తీసుకొని విశాలమైన ఈ భూమిని కొలవడానికి వెళ్ళిన ఆ వామనుడు శ్రీరంగనాథుడిగా నివసించే ప్రదేశము అందురు వినండోహో. తెల్లని దంతముల ఏనుగులు తమ తొండముతో నీటిని తీసుకుని ముందున్న ఏనుగులపై చల్లుతూ ఆటలాడుకునే నిండైన నీరు కలిగిన కావేరీ నదితో చుట్టిన శ్రీరంగమే. భయంకరమైన యుద్ధములో బలవంతుడైన రావణాసురుడిని తన విశాలమైన చేతిలోని బలమైన వంపుదేరిన ధనస్సుతో చంపి అతని నగరమును పాడు చేసిన ఆ శ్రీరామచంద్రుడు శ్రీరంగనాథుడుగా నివసించే ప్రదేశము అందురు వినండోహో. 7 లోకములలోని వారితో పాటు బ్రహ్మదేవుడు కూడా వచ్చి నమస్కరిస్తూ పూజించే ఎర్రని బంగారపు గోడలు కలిగిన అందమైన శ్రీరంగమే. వాసన నిండిన కొప్పు కలిగిన మండోదరి వల్లభుడు ఆ రావణాసురుడు దివికి చేరినట్లు బాణముతో కొట్టిన అందగాడు ఆ శ్రీరామచంద్రుడు శ్రీరంగనాథుడిగా నివసించే ప్రదేశము అందురు వినండోహో. గిలలతో వేలాడే అరటి తోటల మధ్య నుంచి ప్రవహిస్తున్న కావేరీ నది చుట్టిన శ్రీరంగమే. భయంకరమైన పెద్ద పిశాచి పూతన చీర కట్టుకొని తల్లి వలె వచ్చి పాలు ఇవ్వగా ఆమె ప్రాణములను పీల్చిన శ్రీకృష్ణుడు శ్రీరంగనాథుడిగా ప్రశాంతముగా నివసించే ప్రదేశము అందురు వినండోహో. మబ్బులను తాకే ఎత్తైన మేడలలోని సుగంధ పరిమళముల ధూపపు వాసనలతో పాటు దివ్యమైన వేద మంత్రములతో వేద పండితులు చేసే యజ్ఞయాగాదులలోని ధూపవాసనలతో పరిమళించే శ్రీరంగమే. కఠినమైన మనస్సు కలిగిన కంసుడిని, భయంకరమైన మల్లయోధులను, శకటాసురుడిని కాలితో చంపిన స్వామి, వెలుగుల చక్రమును చేత ధరించిన చక్రధరుడు శ్రీరంగనాథుడిగా ప్రశాంతముగా నివసించే ప్రదేశము అందురు వినండోహో. ఈ భూమి, ఈ ఆకాశము నిండేటట్లు భక్తులు, దేవతలు గుంపులు గుంపులుగా వచ్చి పూజిస్తుండగా తేనె పాలు కలగలిపిన అమృతం వంటి శ్రీరంగనాథుడు ఉన్న శ్రీరంగమే. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనుడు అన్నీ అయి ఉన్న ధరణీసుడు శ్రీరంగనాథుడిగా నివసించే ప్రదేశము అందురు. ఒడ్డున ఉన్న వెదుళ్ల పొదలలో మణిమాణిక్యములతో పాటు ముత్యములు నిండి ఉన్న కావేరీ నీరు, స్వచ్ఛమైన బంగారపు గోపురములు కలిగి ఉన్న అందమైన శ్రీరంగమే. అన్ని లోకములకు పైన ఉన్న వైకుంఠనాథుడు, అణువంత ఉంటూ ఎవరికీ తెలియరాని మాయాలోలుడు ఆ పరమపదనాథుడు శ్రీరంగనాథుడిగా నివసించే ప్రదేశమందురు వినండి. పుష్పవల్లి లక్ష్మీదేవిని వక్షస్థలమున కలిగి ఉన్న సర్వేశ్వరుడు
శ్రీరంగనాథుడుగా నివసించే పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించిన గుడి ప్రహరీలు కలిగిన శ్రీరంగము గురించి కలివైరి అనే పరకాలుడు అనే తిరుమంగయ్యాళ్వారు చెప్పిన అందమైన ద్రవిడ పాశ్రములలోని ఈ 10 పాశ్రములను పాడినవారు ఈ లోకములోనే గొప్పవారై తమ జీవిత తదనంతరమున ఆ వైకుంఠమునకు చేరగలరు.